शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, बहुजन राज छत्रपति शिवाजी महाराज की जय, बहुजन राज छत्रपति शिवाजी महाराज की जय। కామ్రేడ్స్, ఈరోజు ఛత్రపతి శివాజీ గారి 396వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో రావినాడ కాలనీ PS3 ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భూపోరాట కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ ఆందూచి రవిరత్న గారికి, అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, భూపోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముత్యాల గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసి ఉన్న బిఓసి నాయకులు దాసరి ప్రసాద్ గారికి, సైదుల్ మురాజ్ గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, దేశాల నరసింహ గారికి, మధు గారికి, ఇంకో ఆటో డ్రైవర్ మధు గారికి, అరుణ గారికి, దేవమ్మ గారికి, ఇక్కడ ఉన్న మహిళా సమితి నాయకుల వాళ్ళకి అందరికీ పేరు పేరున ఇస్లామికులకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూలమాల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంత యారిడ గారిని మాట్లాడితే కాంగ్రెస్ కార్యక్రమానికి బహుజన రాజు ఛత్రపతి శివాజీ 396వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అబ్దుల్లాపూర్ మెట్టు మండల కార్యదర్శి నాతో పాల్గొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాలాపూర్ మండల కార్యదర్శి, నిరంజన్, అరుణ, దేవమ్మ, వీణ, సంధ్య, ఇందులో జ్యోతి, సెక్షన్ లీడర్స్ అందరికీ కూడా ఇందులో పాల్గొన్నారు. మనం మెయిన్గా సోషల్ మీడియా నిజంగా అశోక్, అనిల్, సుధాకర్ వీళ్ళందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా మన కార్యక్రమం నిజంగా ఛత్రపతి శివాజీ గురించి మనకు నిజాలు తెలియాలి. ఛత్రపతి శివాజీ గురించి నిజం తెలియకపోతే మనం అంతా కూడా ఇలా ఒక మతోన్మాద బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లిం రాజు మీద యుద్ధం చేసిండు, ఛత్రపతి శివాజీ హిందువుల మనోభావాలు కాపాడినాడు. కానీ మన వాస్తవాలు తెలుసుకోకుండా, మన చరిత్ర తెలుసుకోకుండా ఇలా చరిత్ర మొత్తం కూడా వక్రీకరించే పద్ధతిలో ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఛత్రపతి శివాజీ బహుజన రాజు, నిజంగా కూడా బ్రాహ్మణులు ఆయనకు ఏదైతే పట్టాభిషేకం చేయాలంటే ఏ బ్రాహ్మణుడు కూడా రాలేదు. ఆయన పట్టాభిషేకం చేయలేడు, బాగా అర్థం చేసుకోవాలి. ఆయన బహుజన రాజు, ఆయన తాను ఉన్నది కూడా నిజంగా ఆయన ఎవరైతే తాను రక్షక భటులు ఎవరైతుర్రో ఆ సైన్యాధిపతి ముస్లిం. ఇది మనకు తెలియకుండా ఇలా బీజేపీ వాళ్ళు దీన్ని ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి శివాజీని కూడా ఇలా ఓటర్ రూపంలో మర్చిపోవడానికి ఛత్రపతి శివాజీని ఇలా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నానికి ఎక్కడికక్కడ ఎండగట్ట